ఈరోజు సెయింట్ అగస్టిన్ అవుట్‌లెట్స్‌కయితే వెళ్తున్నాము. అసలేంటి అవుట్‌లెట్స్, వాటిలో ఏం జేయాలా, అక్కడికెళ్ళి ఏం కొనుక్కోవాలా, ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈ అవుట్‌లెట్స్ ఏంటి అంటే అన్ని టాప్ అండ్ బ్రాండ్స్ ఒక వర్చువల్ మాల్ లాగా అవుట్‌లెట్స్ లాగా ఉంటాయి ఒకటే చోట్లో. సో, మనకు కావాల్సినయి అన్నీ కొనుక్కోవడానికి ఒక మంచి రోజు పెట్టుకొని ఎళ్లి షాపింగ్‌కెళ్ళి మొత్తం తిరిగేసి రావచ్చు. అక్కడే ఫుడ్ కోర్ట్ గూడా ఉండిద్ది. ఆహ్, సో, ఏంటంటే మేము మా బుడ్డోడికి బట్టలు కొనడానికైతే అనుకున్నాం. మేమెళ్ళిన టైంలో బ్యాక్ టు స్కూల్ నడుస్తుందనమాట. పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్‌కి వెళ్తారు గదా! ఆ టైంలో డిస్కౌంట్స్, ప్రైజెస్ అన్నీ ఉంటాయి. సో, మా బుడ్డోడి కోసం కొందామని ఎళ్ళాము. అండ్ ఆఫ్ కోర్స్ వి హావ్ సమ్ ప్లాన్స్ ఆఫ్ బయింగ్ షూస్. నైకీ షూస్ కొనుక్కోవడానికి కూడా ప్లాన్ ఉంది గాబట్టి, అన్నీ అక్కడ దొరుకుతాయని మేము అక్కడికి వెళ్ళాం. అసలు ఫుల్ ఎక్స్‌ట్రీమ్ ఉంటాయి ఇక్కడ వెదర్ కండిషన్స్. వింటర్‌లో ఎంత చలి పుట్టిద్దో, సమ్మర్‌లో అంత ఎండగా ఉంది. మేము సరే అయినా గానీ వచ్చాం గదా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా వెళ్ళాం లోపలికి. సో, పిల్లల బట్టలైతే నాకక్కడ మంచిగా దొరకలేదు. ఓల్డ్ నేవీ ఆఫ్‌కోర్స్ మేముండే చోట్లో గూడా ఉండింది. నాకు ఓల్డ్ నేవీలో కొన్ని దొరికాయి గానీ, ఇక్కడ అసలు అన్నీ ఫుల్ ఫుల్ మొత్తం హ్యాండ్ స్లీవ్స్ ఫుల్ ఉండే అన్నీ దొరికాయి. అలా ఉన్నాయన్నమాట. సో, నేను సమ్మర్ గదా! అలాంటివి కొనుక్కొని ఏం చేసుకుంటానని నేను ఇంక అక్కడేం కొనలేదు. అయితే నేను బ్యాగ్స్ ఒక్కదాంతో ఆపుతామా? అక్కడి నుండెళ్ళి బ్యాగ్స్ కోసమని కోచ్ కనిపించగానే కోచ్ అవుట్‌లెట్‌లోకెళ్ళి బ్యాగ్స్ అన్నీ చూసొచ్చాననమాట. అయితే బ్యాక్ టు స్కూల్ కాన్సెప్ట్ నడుస్తుంది గాబట్టి, ఈ బ్యూటిఫుల్ పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ పిల్లలకి భలే క్యూట్‌గున్నాయి. యాక్చువల్లీ అవి ఈచ్ మేబీ అరౌండ్ 300 ఆర్ $280 ఉన్నట్టున్నాయి. యాహ్! బట్ పిల్లలు ఎక్కువ కాలం వాడుకోవాలి అనుకుంటే అవి కొనియొచ్చు. దట్స్ అనదర్ స్టోరీ. కొత్తలో వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి పైసాని అంటే ప్రతి డాలర్‌ని నేను ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకొని చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఆఫ్‌కోర్స్ నంబర్స్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ, అక్కడ. సో, కొన్ని రోజులకి అలవాటయిందనమాట. ఎందుకంటే ఆ ప్రైస్ ఆ ప్రొడక్ట్‌కి వర్త్ అని అనిపించింది. వెన్ వి స్టార్టెడ్ యూజింగ్ ద థింగ్స్. సో, అందుకే మాకవసరం అనిపిస్తే ఖచ్చితంగా ప్రైసీ అయినా కొనుక్కుంటాం. అవసరం లేదు అంటే అదెంత తక్కువున్నా కొనుక్కోము. సో, మాకవసరమైనవి మాత్రం మంచియి కొనుక్కోవాలనైతే డిసైడ్ అయిపోయాం. కోచ్‌లో ఈ పెర్ఫ్యూమ్స్ నాకు బా నచ్చాయి. ఆ బుడ్డిదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రాగ్రెన్స్. ఆహ్, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కోచ్ అవుట్‌లెట్. తర్వాత మేము ఏరోపోజల్‌కెళ్ళాం, గ్యాప్‌కి వెళ్ళాము అండ్ కొంచెం తినేసాము. అవన్నీ నేనెందుకు షూట్ చేయలేకపోయానంటే చాలా టయర్డ్ అయిపోయాం. బయట బాగా ఎండ ఉంది. వెదర్ కండిషన్స్ టూ ఎక్స్‌ట్రీమ్ ఉన్నాయసలిక్కడ. సో, అంత నైకీ చాలా చివర్లో ఉందనమాట. సో, అంత షాపింగ్ చేసుకొని నైకీకైతే వచ్చాం. నైకీలో సో, ఈ బోర్డ్ ఉంది గదా! బ్లాక్ కలర్ బోర్డ్. అక్కడ ఇండియాలో సైజ్ ఏంటి? ఇక్కడ సైజ్ ఏంటి? అని కంపారిటివ్‌గా బోర్డ్ ఉందనమాట. అదో లేకపోతే నీ కాలు సైజ్ ఇంతైతే ఇది అని సంథింగ్ ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంది ఆ బోర్డ్ అక్కడ. సో, మేము ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇది చూసారా ఈ డబ్బా? ఇదేంటంటే దానిలో యూజ్ అండ్ త్రో సాక్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం షూస్ ట్రై చేసే ముందు కొంతమందికి కాళ్ళకి స్వెట్ అట్లా జరుగుతూ ఉండేది గదా! సో, వాళ్ళ కొత్త షూస్ పాడైపోకుండా ఉండడానికి అండ్ ఆల్సో మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ షూస్ ద్వారా ఆ సాక్స్ యూజ్ అండ్ త్రో సాక్స్ వేసుకొని అప్పుడు షూస్ ట్రై చేయాలి. అది దట్ ఈస్ గుడ్ అనిపించింది. ఎందుకంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అండ్ ఫర్ దామ్ టూ. ఇక్కడేందంటే టోడ్లర్ షూస్ కోసం వచ్చాం. అభి కోసం షూస్ అని. నార్మల్‌వి కూడా అంతే ప్రైస్‌లో కొంటున్నాం మేము. సో, ఎందుకులే అని చెప్పి కంఫర్టబుల్‌గా ఉంటాయి గదా! నైకీవే ఇక్కడి దాకా వచ్చామని అసలు ఉంటాయా లేదా అని చూస్తే ఆఫ్‌కోర్స్ ఉన్నాయి టోడ్లర్ షూస్. సో, వాడి షూస్ అయితే వాడు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. అన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి గానీ మాకు ఈ నావీ బ్లూ కాదు బ్లూ దట్ కలర్ ఆఫ్ బ్లూ నచ్చింది. ఎందుకు అంటే వాడికి కంఫర్టబుల్‌గా రన్నింగ్‌కి, వాకింగ్‌కి అండ్ క్యాజువల్ యూజ్‌కి కూడా బావున్నాయి. సో, అందుకే అవి ప్రిఫర్ చేశామనమాట. సో, అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా తినేసి నైకీలో షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరాం. మీకు కనిపించే ఉండిద్ది మేముండే ఊరు. సో, మేము వెళ్ళినప్పుడు ఎంత సన్నీగా ఉందో, ఎంత హ్యూమిడ్ అసలు ఎంత ఘోరంగా ఉందో వెదరు.
వచ్చేటప్పటికి ఎంత చల్లగా, బ్యూటిఫుల్‌గా ఉందో. అక్కడ షాపింగ్ చేసేటప్పుడు ఏమి అర్థం కాలేదు గానీ, ఇంటికొచ్చాక ఫుల్ టయర్డ్ అయిపోయాం. అయినా గానీ నేను కొనుక్కున్నవన్నీ మళ్ళీ ఇంకోసారి చూసి ట్రై చేసుకొని, అప్పుడు మళ్ళీ లోపల పెడతా అనమాట. మీరు గూడా అంతేనా? అట్లయితే కామెంట్ చేయండి. యాహ్! వెల్ ఈ వీడియో ఇంతే మరి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.